ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు ఇప్పటివరకు మిమ్మును ఆ రీతిగానే నన్నును కాచి కాపాడినందుకు తండ్రి అయిన దేవునికి కోట్లాది స్తుతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను సమర్పిస్తూ ఉన్నాను. కీర్తన 33 అధ్యాయంలో నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని వ్రాయబడి ఉంది. దావీదు మహారాజు చూసినట్లయితే ఆయన గొర్రెలను కాచే టైంలో కూడా దేవుని గురించి పాటలు పాడుతూ ఎంతగానో దేవుని యందు ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ దినాల్లో అనేకులు దేవుని పాటలు వింటూ సంతోషపడుతూనే ఉన్నారు. నిజంగా దేవుడు ఇంత గొప్పవాడు అని ఆయన్ని స్మరిస్తూ ఆనందపడుతూ ఉన్నారు. అది ఆనందగానం చేయటమే కదా. అయితే పాత నిబంధన గ్రంథంలో అనేకులు దేవుని యందు ఆనందించారు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా భక్తులందరూ దేవుని యందు ఆనందించారు. పౌలు అంటాడు, నేను మనసుతో దేవుని స్తుతిస్తున్నాను, ఆత్మతో నేను దేవుని స్తుతిస్తున్నాను అని చెప్తాడు. నిజముగా ఆయన యందు ఆనందించటం ఎంతో గొప్ప భాగ్యము. దావీదు భక్తుడు అంటాడు, దేవా నేను రాత్రి జాముల యందు మీ గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు అనిపించింది అంటాడు. దేవుడు మన మీద ఏ భారములు మోపలేదు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మన కోసం ఈ లోకానికి మనిషి కుమారుడిగా జన్మించి మన పాపపు శిక్షణ అంతటినీ ఆ కలవరి శిలువలో అనుభవించి మరణించి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. అంటే మన మీద ఏ భారం ఉండకూడదని ఆయన తిరిగి లేచాడు. సంవత్సరానికి ఒక్కసారి ఆయన సిలువ ధ్యానాలు చేయటం కాదు, కానీ ప్రతిరోజు ఆయన సిలువలో మన కోసం పడిన శ్రమని జ్ఞాపకం చేసుకొని, అయ్యో నేను చేసిన పాపాల కోసం, సర్వ మానవాళి పాపాల కోసం దేవుడు ఈ శిక్ష అనుభవించాడు కదా అని చెప్పి మనము ఆయన్ని బట్టి బాధపడి ఆయన ఎందుకు మన కోసం మరణించాడు అని ఆలోచించి ఆ తప్పులు చేయకుండా ఉండి ఇతరులు కూడా ఏ తప్పులు చేయకుండా ఉండునట్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన యందు ఆనందిస్తాడు. మనకు కూడా ఆయన యందు ఆనందం కలుగుతుంది. దావీదు మహారాజు అంటాడు, దేవా నీ వాక్యం చేత నా అడుగులను నేను స్థిరపరుచుకుంటున్నాను, నీ వాక్యాన్ని బట్టి నన్ను నేను సరి చేసుకుంటున్నాను అంటాడు. అందుకనే దావీదు మహారాజు దేవుని యందు అంతగా ఆనందించాడు. కాబట్టి మనం కూడా ఆయన వాక్యాన్ని బట్టి మనము సరి చేసుకుంటూ ఆయన యందు ఆనందించే వారంగా ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో ఆలయము